హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 3వ భాగాన్ని వినేద్దాం. హైదరాబాదులో అడుగుపెట్టిన మరో నిమిషం తన గత జ్ఞాపకాలు చుట్టుముడుతూ ఉంటే వాటిని భరించలేక వైన్ షాప్ ఎక్కడుందా అంటూ వెతకడం స్టార్ట్ చేశాడు. ఒక షాప్ అప్పుడే తెరుస్తూ ఉండడంతో అటు కదిలాడు. ఇంతలో తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు. అటు నుండి కాంతం గారు. నాన్న చేరుకున్నావా అని అడుగుతుంది కాంతం. హా అమ్మా, ఇప్పుడే ట్రైన్ దిగాను అంటాడు అర్జున్. సరే అయితే ఆ అమ్మాయి అడ్రస్సు నాన్నగారు నీకు పంపించారు, జాగ్రత్తగా వెళ్ళు నాన్న అంటూ. అసలే ఒక్కతే ఉంటుందట. నువ్వు తాగి వెళ్తే అక్కడ తనని ఎవరైనా తప్పుగా అనుకుంటారు. ఆడపిల్ల పరువు పోతుంది. అలాంటి పనులేవి నువ్వు చేయకూడదు నాన్న, అర్థమైందా అంటారు. కొడుకు సంగతి బాగా తెలుసు కాబట్టి కాంతంకి. ఆడపిల్ల పరువు అనే మాటలతో తన అడుగులు బారు బయట ఆగిపోయాయి. కాసేపు ఆలోచించి సరేనమ్మా, నేను వెళ్ళాక ఫోన్ చేస్తా అంటూ బయలుదేరతాడు అర్జున్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే తనకు కొట్టిన పిండి. ఈ 3 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని అడ్రస్ హెల్ప్తో వసు ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే 11 గంటలు కావస్తోంది. క్యాబ్ ఇంటి గేటు బయట ఆగింది. కారులో నుండి దిగిన అర్జున్ గేటు తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇంటి డోర్ బెల్ కొట్టాడు. ఎంతసేపటికి ఎవరూ డోర్ తీయకపోవడంతో అర్థమైంది తనకి ఇంట్లో ఎవరూ లేరని. తను జాబ్కి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ ఇంటి బయట ల్యాన్ ఉండడంతో అటు కదిలాడు. ల్యాండ్లో ఒక ఉయ్యాలు ఉండి కొంచెం దూరంలో 2 చైర్స్ ఉన్నాయి. ఉయ్యాలకి నీడలా మల్లె చెట్టు పందిరిలా అల్లి ఉంది. ఆ ప్లేస్ ఎందుకో అర్జున్ మనసుకి ఊరట కలిగిస్తుంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. చుట్టుపక్కల ఇళ్ళని గమనించాడు. ఎవరి అలికిడి లేకపోవడంతో అందరూ జాబ్ హోల్డర్స్ అనుకుంటూ అలా ఆ ఉయ్యాల్లో నిద్రపోయాడు. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న వసుకి ఎందుకో మనసులో అలజడిగా అనిపించింది. కాసేపు వర్క్ ఆపి అచ్చుతో క్యాంటీన్కి వెళ్ళింది. అక్కడ అభి ఉండడంతో వెనక్కి తిరిగిన తనని ఆపి కూర్చో అంటూ అడిగాడు. తప్పక అచ్చుతో కలిసి కూర్చుంది. కాఫీయా టీయా అన్నాడు నవ్వుతూ అభి. నాకు టీ అంది అర్చన. నాకేం వద్దు అనింది మామూలుగా వసు. అదేంటి కాఫీకి వెళ్దామని పిలిచి వద్దంటుంది అనుకుంది మనసులో అర్చన. ప్లీజ్ వసు, నువ్వు ఇలా పరాయి వ్యక్తితో మాట్లాడినట్టు నాతో మాట్లాడుకు, నేను బేర్ చేయలేకపోతున్నాను అంటాడు బాధగా అభి. వసు అభిని చూస్తే జాలిగా అనిపించింది. ఇంకా తనే సారీ అభి గారు, కానీ మీరు నా దగ్గర ఇలాంటి ప్రపోజల్ పెట్టను అంటే ఫ్రెండ్గా ఉందాం అంటుంది. ఇష్టం లేకపోయినా తను ఇలా బాధపడడానికి కొంత కారణం తనే కాబట్టి. వాట్, ప్రేమించాను నిన్ను, ఫ్రెండ్షిప్ కోసం కాదు, లైఫ్ షేర్ చేసుకోవడానికి అంటూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అభి. పాపం కదే, ఎందుకలా ఏడిపిస్తున్నావు, త్వరగా నిర్ణయం తీసుకోవచ్చు అని అంటుంది అర్చన. అచ్చు, నువ్వు కూడా ఏంటే, నాకు పెళ్ళయింది, కష్టమో సుఖమో ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా నా మెడలో తాళి కట్టిన వాడితోనే నా జీవితం అంటుంది బాధగా చూస్తూ. బాధని దాస్తూ వసుంధర. బంధం ఏర్పడాలంటే 2 వైపులా ఇలాంటి ఆలోచన ఉండాలి. పెళ్ళైన వారానికే నువ్వు ఇక్కడికి వచ్చేస్తే కనీసం ఫోన్ కూడా చేయని వాడి గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నావు వసు, అదే నా బాధ, అంతేకాని నువ్వు రాంగ్ స్టెప్ తీసుకోవాలని కాదు అని అంటుంది అర్చన. అచ్చు, మా అమ్మ నాన్న తర్వాత అంత ప్రేమగా చూసుకునేది ఎవరో తెలుసా, అది నువ్వేనే. అందుకే ఎప్పుడు నీ మాటకి గౌరవం ఇస్తాను. నువ్వు నా లైఫ్ గురించి ఇంకా ఆలోచించడం మానేసాయి. నాకేమైంది ఇప్పుడు చెప్పు. నేను బాగానే ఉన్నాను కదా, అండ్ బాగానే ఉంటాను కూడా. నాకేమైనా కష్టం వస్తే నీకే ముందు చెప్తాను. ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నానే. నువ్వు నవ్వు అంటూ అచ్చుని నవ్విస్తుంది. కానీ లోపల మాత్రం నా జీవితం ఎప్పుడో ఆగిపోయింది అచ్చు అనుకుంటూ కన్నీళ్లను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వసు. సరే అయితే కాఫీ చెప్పేదా, ఏదో అలజడిగా ఉంది అన్నావు కదా అని అంటుంది అర్చన. హా చెప్పొచ్చు అంటూ ఫోన్ చూస్తూ కూర్చుంది వసుంధర. ఇద్దరూ సాయంత్రం ఇంటికి స్టార్ట్ అయ్యారు. వసు అచ్చుని ఇంటికి రమ్మంది. అచ్చు కూడా సరే అనడంతో హ్యాపీగా ఇంటికి వస్తున్నారు. ఇల్లు దగ్గరే పడే కొద్దీ వసు గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అచ్చు, హార్ట్ అటాక్ ఎలా వస్తుందే అని అడుగుతుంది వసు. ఎలా రావడం ఏంటి డార్లింగ్, అయినా ఎందుకు అడుగుతున్నావు? కాదే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్పు అంటుంది గుండెల మీద చేయి పెట్టుకుంటూ వసు. ఏమైందే అంటూ ఇల్లు రావడంతో స్కూటీ ఆపింది. ఇప్పుడు చెప్పు, ఏమైంది, అలా గుండె పట్టుకున్నావు ఏంటి అంటుంది అచ్చు. హార్ట్ మరీ వేగంగా కొట్టేసుకుంటుంది, నేను గాని చచ్చిపోను కదా అంటుంది భయంగా వసు. నీ మొహంలే, నువ్వు దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు అనుకుంటా, అంతే అంటూ పద లోపలికి అంటూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళారిద్దరు. వసు గుండె ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. అలా గుండెని అదుపు చేసుకుంటూ నడుస్తున్న వసుకి ల్యాండ్లో ఎవరో పడుకుని చూసి ఎవరై ఉంటారు అనుకుంటూ అటువైపు అడుగులు వేస్తుంది. తన అడుగులు దగ్గర పడే కొద్దీ తన గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. తీరా అక్కడికి వెళ్ళి చేసేసరికి వసు షాక్ అయి అలానే నిల్చుండిపోయింది. తన గుండె దడ కూడా తగ్గిపోయింది. వసు అక్కడే నించోవడం చూసి స్కూటీ పార్క్ చేసి వసు దగ్గరకొచ్చింది. ఏమెంత చూస్తుందో అక్కడ అన్నట్టు.
వసు ఏమైందే అలా చూస్తున్నావు అంటుంది అర్చన. వసు సైలెంట్గా ఉంటుంది. ఏముంది అంటూ అక్కడికొచ్చి ఒక వ్యక్తి అక్కడ పడుకుని ఉండడం చూసి, ఎవరే ఇతను ధైర్యంగా లోపలికొచ్చి మరీ పడుకున్నాడు, ఏంటి ఓనర్లా అంటూ వసు వైపు చూసింది అచ్చు. అవును అన్నట్టు తలూపింది వసు. ఏంటి ఈ ఇల్లు నీదే కదా, వాడిని పట్టుకుని ఇంటి ఓనర్ అంటావేంటే అంది అయోమయంగా అర్చన. ఇంటి ఓనర్ మొగుడు అంటుంది తలదించుకుని వసు. అర్చన ఆశ్చర్యంగా నోరు తెరిచి, ఏంటి నువ్వు చెప్పేది అంటూ అర్జున్ లేపడానికి ట్రై చేస్తుంది. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని ఫుల్గా తినేసి ప్రశాంతంగా పడుకున్నాడు చాలా రోజులకి. అర్చన లేపుతుంటే కాసేపటికి మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. అక్కడ అర్చన వసు ఇద్దరు అమ్మాయిలు ఉండడంతో ఇందులో నేను తాళి కట్టిన అమ్మాయి ఎవరా అని చూస్తున్నాడు. పాపం వసు ఫేస్ కానీ తన నేమ్ కానీ అర్జున్కి తెలీదు, అంటే పట్టించుకోలేదు. ఏంటి అలా చూస్తున్నారు అంది మెల్లగా అర్చన. ఈ అమ్మాయి అయ్యుంటుందిలే అనుకుంటూ లేచి నించున్నాడు అర్జున్. ఎప్పుడొచ్చారు అంది అర్చన. తినే అయ్యుంటుంది అనుకుని మార్నింగ్ అన్నాడు అర్జున్. మరి వస్తే నాకు కాల్ చేయాలి కదా అంటుంది అర్జున్కి. వసు తెలీదని అర్థమై అర్చన, మీ నెంబర్ నా దగ్గర లేదు అందుకని అంటాడు అర్జున్. కనీసం నా పేరైనా తెలుసా అంటుంది నవ్వాపుకుంటూ అర్చన. అర్జున్ చిన్న స్మైల్ ఇచ్చాడు తెలీదు అని అర్థమిస్తూ. సరే రండి లోపలికి అంటూ వెళ్ళిపోయింది అర్చన. వసుని చూసి చిన్నగా నవ్వాడు అర్జున్. ఆ అమ్మాయి ఫ్రెండ్ కదా, పలకరించకపోతే బాగోదనే ఉద్దేశంతో వెంటనే తల కిందికి దించేసింది వసు. ఆమెలో ఉండాల్సిన క్వాలిటీస్ ఈమెలో ఉన్నాయేంటి అనుకుంటూ లోపలికి నడిచాడు అర్జున్. అర్జున్ లోపలికి రాబోతూ ఉంటే ఆగండి అని అరిచి వసును కూడా పక్కన నించో అంటూ హారతి పళ్ళెం పట్టుకొచ్చింది. అర్జున్కి ఏమీ అర్థం కాక అలానే నించున్నాడు. అచ్చు ఇద్దరికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మంది. అప్పుడు అర్థమైంది అర్జున్కి పెళ్లి కూతురు ఎవరో. కూర్చో అన్నయ్య అంటూ సోఫా వైపు చూపించింది అర్చన. కిచెన్లోకి వెళ్ళింది. అన్నయ్య అన్న పిలుపుకి తన సొంత మనిషిలా అనిపించింది. ఇంకా నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు అర్జున్. ఇందుకోసమేనా నా గుండె ఇంతలా కొట్టుకుంది అంటూ ఇప్పుడు లయబద్ధగా కొట్టుకుంటున్న గుండెపై చేయి పెట్టుకుని ఆలోచిస్తోంది వసు. పాపా ఆలోచించింది చాలు కానీ వెళ్ళి మీ ఆయనకి కాఫీ ఇచ్చిరా అంది చేతిలో కాఫీ పెట్టి అర్చన. నేనా అంది వసు. నువ్వే వెళ్ళి కాఫీ ఇచ్చింది వసుంధర. కాఫీ తీసుకొని తాగుతున్నాడు అర్జున్. అది మధ్యాహ్నం మీరు భోజనం అంటూ ఆగిపోయింది. మాట్లాడాలంటే భయంగా అనిపించి చేశాను అంటూ కాఫీ కప్ చేతికిచ్చి, ఇఫ్ యూ డోంట్ మైండ్ వాష్రూమ్ ఎక్కడో చెప్తారా అని అడుగుతాడు అర్జున్. వసు వెంటనే అంటూ తనకి ఒక రూమ్ చూపించి వచ్చింది. హాల్లో లగేజ్ తీసుకుని ఆ రూమ్లోనే పెట్టింది. పర్వాలేదే, అప్పుడే నీ పతిదేవునికి సేవలు చేస్తున్నావు అంటుంది ఏడిపిస్తూ అర్చన. నువ్వు ఊరుకోవచ్చు, అసలే నా టెన్షన్లో నేనుంటే అంటూ ఏడుపు మొహం పెట్టుకుంది సోఫాలో కూర్చుని వసు. వసు ఇప్పుడు ఏమైందే, మీ ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీ పేరు కాదు కదా, అసలు నీ ఫేస్ కూడా తెలియదంటే తనకి ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేనట్టే కదా. సో ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి కనుక్కో. ఎవరికి చేయాలి, నాన్న వాళ్ళకి చేస్తే ఏమంటారు, అత్తయ్య వాళ్ళకి చేస్తే ఏం చెప్తారో అంటుంది భయంగా వసు. భయపడకమ్మా, మీ నాన్నగారికే చెయ్యి అంటుంది తన చెయ్యి పట్టుకొని అర్జు. సరే అంటూ కాల్ చేసి వివరం కనుక్కుంది వసు. ఏమన్నారే అని అడుగుతుంది అర్చన. నాన్న అంటున్నారు తను సెటిల్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాడంట, అలానే తను సెటిల్ అయ్యే వరకు నన్ను హెల్ప్ చేయమన్నారు అంటూ ఆగింది. ఇంకేం చెప్పలేదా? ఈ నాన్నగారు ఇతని గురించి కనుక్కున్నారట, మంచివాడే తల్లి, అర్థం చేసుకుంటే బంధం ఏర్పడుతుంది అన్నారు. వద్దు అనుకుంటే ఇద్దరు జీవితాలు వ్యర్థంగా మిగిలిపోతాయి, ఏదైనా నీ నిర్ణయమే నా నిర్ణయం అన్నారు, నీలాగనే అంటూ అర్చన ఒడిలో తలపెట్టుకుంటుంది. ఏం కాదు, ముందైతే బ్రోని ఇక్కడే ఉండని, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి అనేది అంటూ నేను వెళ్తాను వసు, ఇలా ఉండడం కరెక్ట్ కాదేమో అంటుంది అర్చన. అచ్చు ప్లీజ్ అచ్చు, నా కోసం ఇవాళ ఉండవే అంటూ బ్రతిమలాడుతుంది. ఇంకా అర్చన తప్పక ఉంటానంటుంది. అర్జున్ రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు. అర్జున్ రాగానే వసు లేచి వంట చేస్తానంటూ కిచెన్లోకి వెళ్తుంది. అచ్చు అర్జున్ గురించి తెలుసుకోవాలని మాట కలుపుతుంది. బ్రో నీ పేరేంటి అని అడుగుతుంది. తనకి నా పేరు కూడా తెలీదా అనుకుంటూ అర్జున్ మా అని అంటాడు. నైస్ నేమ్ బ్రో అంటూ ఇంకేంటి విశేషాలు అన్నయ్య అని అంటుంది అర్చన. మీ పేర్లేంటి అని అడుగుతాడు. ఓ నీకు కూడా మా పేర్లు తెలివి కదా అనుకుంటూ నా పేరు అర్చన బ్రో, నన్ను ఇష్టపడే వాళ్ళు అచ్చు అంటారు ముద్దుగా, ఇంకా తన పేరు వసుమతి, అందరూ వసు అని పిలుస్తారు అంటూ చెప్తుంది. అర్జున్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. నీ స్మైల్ చాలా బాగుంది అన్నయ్య అని అంటూ ఏమైంది అలా కాళ్ళు చేతులు షివరవుతున్నాయి అని అంటుంది కంగారుగా. ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేని అర్జున్ ఏం లేదు అని ఊరుకుంటాడు.
మందు కొట్టే టైం అయింది, ఎలా వెళ్ళాలి అనుకుంటూ లేచి నేను అలా బయటికి వెళ్ళొస్తానని చెప్తాడు. అచ్చుకి అర్థం కాకపోయినా వసుకి అర్థం అవడంతో వెంటనే బయటకొచ్చి ఒక్క నిమిషం భోజనం చేసి వెళ్ళండి అంటుంది తనని ఆపాలని. కానీ ఎందుకు ఆపాలని అనుకుంటున్నాను నేను అని ఆలోచిస్తూ అన్ని టేబుల్ మీద సర్ది పెడుతుంది. ఇష్టం లేకపోయినా వెళ్ళి కూర్చుని తింటాడు. తినడం అవ్వడంతోనే వెళ్ళిపోతాడు తాగడానికి. అలానే తాగేసి నైట్ మొత్తం అక్కడే ఆ బార్లోని పడిపోయి ఉంటాడు. అచ్చు వసు ఇద్దరు చూసి చూసి పడుకుంటారు. మార్నింగ్ వసు వాళ్ళు లేచి రెడీ అవుతుండగా వస్తాడు. వస్తూనే డైరెక్ట్గా తన రూమ్కి డోర్ లాక్ చేసుకుని పడుకుంటాడు. వసు అర్జున్ కోసం టిఫిన్ లంచ్ రెండు రెడీ చేసి టేబుల్ పైన ఒక లెటర్ రాసి పెట్టి బయట నుండి డోర్ లాక్ చేసి వెళ్తుంది అచ్చుతో కలిసి. అర్జున్ లేచి ఫ్రెష్ అయి మళ్ళీ బార్కి వెళ్దామని బయటికి వస్తాడు. టేబుల్ పై ఉన్న ఐటమ్స్తో పాటు లెటర్ కూడా ఉండడంతో తీసి చదువుతాడు. గుడ్ మార్నింగ్ అర్జున్ గారు, మీకోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. బయట ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, అవాయిడ్ చేయండి. అలాగే ఇంటి తాళం టీవీ కింద టేబుల్ మీద పెట్టాను. మీరు బయటికి వెళ్తే మర్చిపోకుండా తాళం వేసి వెళ్ళండి. అండ్ నైట్ పూట ఇంటికి రండి. ఇలా చెప్తున్నానని తప్పుగా భావించకండి అంటూ రాస్తుంది. ఇది చదివిన అర్జున్ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ బయటికి కదిలాడు. ఆ రోజు నైట్ అర్జున్ త్వరగా ఇంటికొచ్చాడు. అది కూడా తాక్కుండానే. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న వసుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ తనకి ఎందుకులే అనుకుంటూ లేచి డిన్నర్ ప్రిపేర్ చేసింది. అర్జున్ ఫ్రెష్ అయి డిన్నర్ చేయడానికి వచ్చాడు. పిలవకుండా వసుకి షాక్ మీద షాక్లు ఇస్తున్నాడు. అర్జున్కి వడ్డిస్తుంటే తింటూ వసు వంక చూశాడు. తను కూడా తింటుంది, దించిన తల ఎత్తకుండా. వసు గారు అని పిలుస్తాడు అర్జున్. అర్జున్ అలా పిలిచేసరికి వసు గుండె వేగం పెరిగిపోయింది. ఎందుకో అర్థం కాలేదు కానీ తమాయించుకొని తల ఎత్తి చూస్తుంది. అది మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. చెప్పండి అన్నట్టు చూసిందే కానీ మాట్లాడలేదు. ఎందుకు మాటలు రావట్లేదు నాకు అనుకుంటూ చూస్తూ ఉంది వసు అలానే చూస్తుండడంతో తను చెప్పడం స్టార్ట్ చేశాడు. అది మీరు మార్నింగ్ పెట్టిన లెటర్ చూశాను. నాకు తెలుసు మీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని. కానీ తప్పక నా కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం అంటే శ్రమ మీకు అవసరం లేదండి. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ కోసం, అందుకే వేరే దగ్గర ఉండలేను. అందుకని ఇక్కడ మీతో పాటు మీ ఇంట్లో ఒక టెనెంట్గా ఉండాలి అనుకుంటున్నాను. అలాగే వంట కూడా షేర్ చేసుకుందాం. అది మీకు ఇష్టం లేకపోతే నేనే వండుకుంటాను. ఇలా చెప్తున్నానని మీరు వేరుగా అనుకోకండి. ఇష్టం లేని నా కోసం మరింత చేయనవసరం లేదని చెప్తున్నాను అంతే అంటూ వసు మొహం చూశాడు. అప్పటి వరకు విని ఒకటే మాట అడిగింది. నాకేనా ఇష్టం లేనిది? మీకు ఇష్టమేనా ఈ పెళ్ళి అని అడిగింది. వసు అలా అడిగేసరికి తను ఇప్పటి వరకు ఎలా మాట్లాడాడో అర్థమై అవును నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు సూటిగా. సో మీరు టెనెంట్గా ఉంటా అంటారు. కాసేపు ఆలోచించి నాకు ఓకే. అలాగే ఇంట్లో వంట మాత్రమే కాదు అన్ని పనులు, అంటే మార్కెట్కి వెళ్ళడం, ఇల్లు క్లీనింగ్ అన్నీ షేర్ చేసుకుంటా అంటే ఇంకా బాగుంటుంది. దానివల్ల మీకు అద్దె ఉండదు, ఓకేనా అంది. ఓకే వసు గారు, అండ్ నాది ఒక కండిషన్. నా పర్సనల్ విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకూడదు. అలానే తాగకు అని చెప్పకండి చాలు అంటాడు. ఓకే డన్. అండ్ అలానే నాపై కూడా మీ ఆంక్షలు ఉండకూడదు అనింది. ఏదో అర్జున్ చెప్పాడు కాబట్టి తను కూడా చెప్పాలి అన్నట్టు. వసు మాటలకి నవ్వొచ్చి చిన్నగా నవ్వాడు అర్జున్. ఎందుకు నవ్వుతున్నారు అంది నొచ్చుకున్నట్టుగా. సారీ అంటూ త్వరగా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో వింతలన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి అంటూ పని ముగించుకొని వెళ్ళి నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వసు లేచేసరికి బ్రేక్ఫాస్ట్తో సహా లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి ఉంది టేబుల్ పైన. ఇంకా మొహం కూడా కడగని వాడికి అర్జున్లో చాలా కొత్త విషయాలు కనపడుతూ ఉంటే బాబోయ్ ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలే అనుకుంటూ వెళ్ళి రెడీ అయి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించాడు అర్జున్. కనీసం పిలవకుండా తినేస్తున్నాడే అనుకుంటూ తను కూడా చైర్ లాక్కొని కూర్చొని తింటూ ఉంది. వసు గారు అని పిలుస్తాడు. ఏంటి అన్నట్టు చూసింది. అది నేను మార్నింగ్ పనంతా చేస్తాను, బట్ ఆఫ్టర్ 7 నుండి మీ టర్న్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. తను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థమై సరే అన్నట్టు తలుపుతుంది. అర్జున్ తినేసి వెళ్ళిపోయాడు బయటకి. వసు కూడా అచ్చు రావడంతో వెళ్ళింది ఆఫీస్కి. దారిలో జరిగిందంతా చెప్పింది. నువ్వు లక్కీవే వసు, మొగుడితో పనులు చేయించుకొని వస్తున్నావు అంటుంది నవ్వుతూ. అచ్చు తను జస్ట్ నా టెనెంట్ అంతే, నా భర్త కాదు అంటుంది కోపంగా. ఓహో అలాగా, సరే సరే అయితే నీ టెనెంట్ చేతి వంట ఎలా ఉంది చెప్పు అంటుంది. వంటలానే ఉంది అంటూ పద ఇంక చాలు ఏడిపించింది అంటూ ఆఫీస్కి లాక్కెళ్తుంది వసు. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అభి ఎదురై వసుని తన క్యాబిన్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. సార్ మే కమింగ్ సార్ అంటుంది వసు. కమ్ వసు అంటూ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు.
2 డేస్లో కంప్లీట్ అవుతుంది అండ్ క్లయింట్స్కి కూడా నచ్చుతుంది. మీరు వర్రీ అవ్వకండి అంటుంది నవ్వుతూ. దట్స్ గుడ్ అంటూ వసు కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ పర్సనల్ అంటాడు తన పర్మిషన్ కోసం. ఎందుకు, ఏం అడుగుతాడు అనుకుంటూ ఎస్ అని అంటుంది. నీకు పెళ్లిపై గౌరవంతో నాతో రిలేట్ అవ్వనంటున్నావా, లేదంటే నీ బెటర్ ఆఫ్ అంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. సార్ అంటూ అరిచి మళ్ళీ తను అడగమనిందే కదా అని గుర్తుకొచ్చి కొంచెం తగ్గి, చూడండి అభి గారు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ పుట్టి పెరిగింది ఒక పల్లెటూరులో. అక్కడ పెళ్లి నచ్చలేదనో లేక పెళ్లి కొడుకు నచ్చలేదనో ముడిపడిన బంధాన్ని వదులుకోరు. ఎంత చదువుకున్నా నేను అదే సమాజంలో నుండి వచ్చిందాన్ని కాబట్టి లైఫ్ ఏటి తీసుకెళ్తే అటే వెళ్తాను తప్పించే ఈ డివోర్స్లు, రెండో పెళ్లిళ్ళు లాంటి విషయాలు నాకు నచ్చవు. దయచేసి మీరు అర్థం చేసుకుంటే మంచిది అంటుంది. మెల్లగా చెప్తున్న వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది. అంతా విన్న అభి, మరి పెళ్లికి ముందు ప్రేమించిన వాడి సంగతి ఏంటి, అది కూడా మీ సమాజంలో మామూలేనా అన్నాడు దెబ్బతిన్న ఆహంతో. స్టాప్ ఇట్ అభి. ఎస్, నేను నిన్ను ఇష్టపడ్డాను, కాదు అనను, కానీ నా ఇష్టం నీకు తెలియపరిచినప్పుడు నువ్వేం చేశావు? అందుకే నాకు వేరే ఆప్షన్ లేక ఒప్పుకున్నాను. అదే నువ్వు కనుక అప్పుడే నాకు ఎస్ చెప్పుంటే అప్పుడే తెలిసేది ఈ వసు అంటే ఏంటో అంటూ లేచి వెళ్ళిపోయింది. ఆవేశంలో మళ్ళీ నోరు జారాను అని తిట్టుకుంటూ కూర్చున్నాడు అభి. కోపంగా వస్తున్న వసుని చూసి, ఏంటి మేడం గారు కోపంగా ఉన్నారే అంటుంది తన పక్కనే కూర్చుంటూ అచ్చు. ప్రేమిస్తే చులకనగా చూస్తారు కదూ అంటుంది వసు. ఎవరు చూసారే అంటూ గుర్తుకొచ్చిన దానిలా అబ్బీనా, కానీ ఏమైనా అన్నాడా నిన్ను? వదిలే అంటూ వర్క్ స్టార్ట్ చేసింది వసు. ఇంట్లో అర్జున్, ఆఫీస్లో అభి. పాపం, ఒక్కసారిగా నీ లైఫ్ మొత్తం తలకిందలైందే వసు అని బాధపడుతూ తను కూడా వర్క్ మొదలుపెట్టింది. ఈవినింగ్ వసు ఇంటికెళ్లేసరికి అర్జున్ రాకపోవడంతో పనిలో పడింది. అభి మాటలకి నిద్ర పట్టక అలా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది. మిడ్ నైట్ వచ్చాడు 12కి తూగుతూ. అప్పటికింకా వసు నిద్రపోకపోవడంతో అర్జున్ నడవలేక కింద పడిపోతుండగా పరుగున వెళ్ళి పట్టుకోవడానికి తనని పట్టుకున్న వసుని చూసి తోసేశాడు. అవాక్కైంది వసు. నో, నువ్వు నన్ను టచ్ చేయకు, ఆ అర్హత ఎప్పుడో కోల్పోయావు నువ్వు అంటూ కోపంగా అరిచాడు అర్జున్. అర్జున్ ఎవరిని అంటున్నాడు, నన్నా అనుకుంటూ, అయినా నేనేం చేశాను, హెల్ప్ చేయబోతుంటే అర్హత అంటాడేంటి అనుకుంటూ నించున్న వసుని చూసి, ఏయ్ నిన్నే, నా ఇంట్లో నుండి నా మనసులో నుండి గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు అర్జున్. వసు ఉలిక్కి పడింది. ఎప్పుడూ ఎవరు అంత గట్టిగా అరవడం కూడా వినని వసు ఆ అరుపుకి బిక్క చచ్చిపోయి అలానే భయంగా చూస్తూ ఉంది. ఇంకా నుంచున్నావే, పో బయటికి అంటూ వసు దగ్గరికి వస్తూ అక్కడ పడిపోయి నిద్రపోయాడు. పడిపోయిన వాడి దగ్గరికి కూడా వెళ్లకుండా పరుగున తన రూమ్కి వెళ్ళి గడి పెట్టుకుంటుంది. అర్జున్ కోపం, ఆవేశం తలుచుకోగానే చాలా భయం అనిపించి అలానే ఏడుపు కూడా వస్తూ ఉంటే అలానే ఆ డోర్ దగ్గర కూలబడి నిద్రపోయింది వసు. రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి. వసుకి అర్జున్ తాగుడు అలవాటైపోయింది. ఎప్పుడు మాట వరుసకు కూడా తాగకు అని చెప్పలేదు. అసలు అర్జున్పై ఇంట్రెస్ట్ లేదన్నట్టే వదిలేసింది. అర్జున్ కూడా మార్నింగ్ ఇంట్లో పని, నైట్ ఫుల్గా తాగి రావడం ఇదే రొటీన్గా మారింది. ఎప్పట్లానే అర్చన, వసు ఇద్దరు ఆఫీస్కి వెళ్లారు. కానీ అచ్చుకి హెల్త్ బాగోకపోవడంతో మధ్యలోనే వెళ్ళిపోయింది. అది గమనించిన అభి ఇవాళ ఎలా అయినా వసుతో ఎస్ చెప్పించాలని కావాలనే వర్క్ ఎక్కువగా చేసి అర్జెంట్ అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. వసు వర్క్ అనేసరికి మారు మాట్లాడకుండా పనిచేస్తుంది. తన వర్క్ ఫినిష్ అయ్యేసరికి మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. అభి కూడా లేడు, ఒక వాచ్మెన్ తప్ప. సో ఆఫీస్ క్లోజ్ చేసుకోమని బయటికి వచ్చి టైం చూసింది. అప్పటికే 11:30 కావడంతో ఇప్పుడెలా, బస్ కూడా ఉండదే అనుకుంటూ క్యాబ్ బుక్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. కానీ క్యాబ్ కూడా అవైలబిలిటీ లేకపోవడంతో మెల్లగా నడక మొదలుపెట్టింది. ఏదైనా ఆటో దొరికితే వెళ్దామనుకుంటూ. అప్పుడే తన చుట్టూ 4 రౌడీలు నించునున్నారు. వాళ్ళు వసుని ఆపి చుట్టూ రౌండప్ చేశారు. వసుకి ఏం చేయాలో తెలియక చెమటలు పట్టేస్తుంటే ఫోన్ తీసింది, పోలీసులకైనా ఫోన్ చేద్దామని. వెంటనే ఒకడు తన ఫోన్ లాక్కుని వెకిలిగా నవ్వాడు. ఏడుపొస్తుంటే తమాయించుకొని అడ్డు తప్పుకోండి అంది ధైర్యం నటిస్తూ. అడ్డు తప్పుకోవడానికే నేను రౌండప్ చేసింది అంటూ నవ్వుతాడు రౌడీ నెంబర్ 1. చూడండి, నన్ను మర్యాదగా వెళ్ళనివ్వండి, లేదంటే అరుస్తాను అంటుంది కోపంగా వసు. ఆహాహా, ఈ టైంలో ఇలాంటి ప్లేస్లో ఎవడొస్తాడే అంటూ వసు చేయి పట్టుకొని లాగుతాడు రౌడీ నెంబర్ 2. వసు గింజుకుంటూ వదులు, నన్ను వదులు అంటూ ఏడుస్తూ తప్పించుకోవాలని చూస్తుంది. కానీ వాడు వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటే హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూ ఉంది. అప్పుడే సీన్లోకి ఎంటర్ అయి వాళ్ళ నుండి సేవ్ చేసి హీరో అనిపించుకొని వసు మనసు మార్చాలని అభి ప్లాన్. ఆ రౌడీల్ని సెట్ చేసింది కూడా అభినే. సో ధైర్యంగా ఏదో పని మీద వెళ్తున్నట్టు బైక్ మీద వెళ్తూ వసుని చూసి ఆగినట్టు ఆగి, వసు నువ్వా అంటాడు అభి. అభి అభి ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఏడుస్తూ అడుగుతుంది వసు.
అభి హీరోలా బిల్డప్ ఇస్తూ బైక్ దిగి ఆ రౌడీని కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతే, వెళ్ళి నేల మీద పడ్డాడు. వెంటనే లేచి, రేయ్ ఏంట్రా నన్నే కొడతావా? మిమ్మల్ని హైర్ చేసుకుంది నేనే అని మర్చిపోయారా అని అడుగుతాడు కోపంగా. సారీ సార్, ఇదిగో నీ డబ్బులు అంటూ ఇంకా ఇక్కడ నుండి బయలుదేరు త్వరగా అంటూ వసు చేయి పట్టుకుని ఉన్న ఇంకో రౌడీ దగ్గరికి వెళ్ళాడు. ఇంకో రౌడీ అభి ప్లాన్ రివర్స్ అయిందని తెలిసి వాళ్ళతో గొడవ పడలేననుకుంటూ వసు కళ్ళు తననే చూస్తుంటే ఏం చేయాలో తెలియక వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. ప్లీజ్ రా వదిలేయండి అంటూ. వాళ్ళు అభిని ఒక్క దెబ్బతో నేల కతుక్కునేలా కొట్టారు. అభి, బాబోయ్ వీళ్ళు చాలా గట్టిగా కొడుతున్నారు, ఎందుకైనా మంచిది ఇక్కడ ఇలానే పడిపోయి ఉన్నాం, వాళ్ళే వెళ్ళిపోతారు అనుకున్నాడు. కానీ వసు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. వసు మాత్రం అభి అభి అని అరుస్తూ ఏడుస్తూ వాళ్ళతో వెళ్లకుండా ఉండడానికి చూస్తోంది. కానీ వాళ్ళు వసుని పట్టుకుని కారులో ఎక్కించాలని చూస్తున్నారు. అప్పుడే వసు గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. వీరిని పట్టుకొని తీసుకెళ్తున్నా కూడా తనకి ఈ గుండె ఇలా వేగంగా కొట్టుకోవడం ఏంటో అంటూ ఆలోచిస్తున్న తనకి అర్థమైంది అర్జున్ వస్తున్నాడని. వెంటనే వసు కళ్ళు మూసుకొని అర్జున్ అంటూ తలుచుకోవడం స్టార్ట్ చేసింది. కాసేపటికి తన గుండె వేగంగా కొట్టుకోవడం ఆగింది. అంతే, తన కళ్ళు తెరిచేసరికి ఆ రౌడీలు ఇద్దరు కింద పడి ఉన్నారు. వసు చూస్తుండగానే అర్జున్ తూలుతూనే ఆ రౌడీల్ని కొడుతూ ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి ఒక ఆడపిల్లకి సహాయం చేయకుండా ఇలా ఏడిపిస్తారా అంటూ చితకబారుతున్నాడు అర్జున్. అప్పటికే తను తాగిన మొత్తం దిగిపోయింది. అర్జున్ అసలు ఆ అమ్మాయి ఎవరు అనేది కూడా చూడలేదు. వాళ్ళని కొడుతుంటే తప్పించుకొని పారిపోయారు. అప్పుడు తిరిగాడు వెనక్కి. వసు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయినంతో ఆ వసునా అనుకుంటూ వసుగారు లేవండి అంటూ పిలిచాడు. కానీ తనకి స్పృహ రాకపోవడంతో అలానే తనని ఎత్తుకుని తను వచ్చిన ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. అభి అర్జున్ రావడంతోనే అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. వసు పొద్దునైనా లేవలేదు. అర్జున్కి కంగారు మొదలైంది. ఇంకా అర్చనకి కాల్ చేసి రమ్మన్నాడు. అచ్చు అలా వసుని చూసేసరికి బాధగా భయంగా తన పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. అర్చన ఎంత పిలిచినా వసులో కదలిక లేకపోయేసరికి ఇంకా డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు అర్జున్. డాక్టర్ చెక్ చేసి బాగా భయపడినట్టుంది అంటూ టాబ్లెట్ రాసి రెస్ట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోయారు. వసుకి ఏ ప్రమాదం లేదని తెలిసాక ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి వసు రూమ్ నుండి బయటకొచ్చి అర్చన అర్జున్ వెనక హాల్లోకి వెళ్ళింది. అన్నయ్య అసలు ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగింది అర్చన. అర్జున్ జరిగిందంతా చెప్పి, అయినా ఎప్పుడు తనతో పాటు ఉండే నువ్వు నిన్నెక్కడికి వెళ్ళావు అన్నాడు సీరియస్గా. నేను నాకు హెల్త్ బాగోలేక ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయానన్నయ్య, అయినా అది కూడా 5 కల్లా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది, అందుకే వెళ్ళాను. కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. మీ ఫ్రెండ్ లేచాక కనుక్కో అసలు ఏం జరిగిందో అంటూ కాఫీనా టీనా అని అడుగుతాడు. ఇబ్బందిగా ఏం వద్దన్నయ్యా అంటుంది. అర్జున్ చిన్నగా స్మైల్ చేస్తూ, అన్నయ్య అంటున్నావు మరి మొహమాటం ఎందుకు? మీ ఫ్రెండ్ అయితే అసలు మొహమాట పడదు తెలుసా, అన్నీ శుభ్రంగా లాగిస్తుంది అంటాడు కళ్ళు పెద్దవి చేస్తూ. అర్చన ఆ మాటకి నవ్వేస్తూ, అది ఎవరి దగ్గర అంతగా కలవదన్నయ్యా, మీరేమో అలా చెప్తున్నారు అంటూ, మీరు కూర్చోండి నేను వెళ్ళి తెస్తాను అంటుంది. లేదులే అమ్మా, నువ్వు వెళ్ళి తన దగ్గర కూర్చో, నేను తెస్తాను, అయినా మార్నింగ్ డ్యూటీ నాదేలే, చెప్పు ఏం తాగుతావు అంటాడు. కాఫీ అన్నయ్య అంటూ నవ్వుతుంది. అర్జున్ కాఫీ పెట్టడానికి వెళ్తాడు. అచ్చు వసు దగ్గరే కూర్చుని ఆలోచిస్తుంది. ఎంత ప్రమాదం తప్పింది వసు నీకు? ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఎందుకు అంత లేట్ అయింది నీకు? సమయానికి అర్జున్ రాకపోతే నీ పరిస్థితి అంటూ తలుచుకుని ఏడుస్తుంది. అప్పుడే వచ్చిన అర్జున్ అచ్చు ఏడవడం చూసి, మీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అనుకుంటా, మీ మధ్యలో మంచి బాండింగ్ ఉంది అంటూ కాఫీ ఇస్తాడు. అర్చన కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, అందరూ ఉన్నా ఎవరు లేని దానిలా బ్రతికింది అర్జున్, అందుకే దానికి అన్నీ నేనే అవ్వాలని స్కూటీ కూడా నేర్పించకుండా నేనే తీసుకెళ్తాను, కానీ ఇవాళ నువ్వు లేకపోయి ఉంటే అంటూ మళ్ళీ ఏడ్చింది. హే ఏంటిది అచ్చు, ఏడవకమ్మా అంటూ లేచి తన తల నిమురుతూ, నీ ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి, తనకంతా మంచి జరుగుతుంది, నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్తాడు అర్జున్. ఇతను మంచివాడిలా ఉన్నాడే, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు, పక్కా జెంటిల్మెన్లా ఉన్నాడు, కానీ నైట్ అయితే తాగుతాడు ఎందుకో అని మనసులో అనుకుంటూ, థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. పర్లేదు, నువ్వు నన్ను అర్జున్ అనే పిలు, ఫార్మాలిటీస్ ఏం వద్దు అని అంటాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే మెలకు వస్తుంది వసుకి. జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలగానే దిక్కున లేచి కూర్చుంది. కంగారుగా ఉన్న తనని అచ్చు హక్ చేసుకుని కూల్ చేస్తుంది. వసు అచ్చుని పట్టుకుని ఏడుస్తుంది. వసు చూడు నీకేం కాలేదు, మనం మన ఇంట్లోనే ఉన్నాం వసు, ఏడవకు అంటూ ఓదారుస్తుంది. వసు అలా ఏడుస్తుంటే అర్జున్కి ఎందుకో బాధగా అనిపించింది. అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తాడు. కానీ నాకెందుకు అంత బాధ అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ, ఎంతైనా ఆడపిల్ల కదా, ఎవరికి జరిగినా నేను ఇలానే బాధపడతాను అని సర్ది చెప్పుకున్నాడు. అసలు ఏమైంది వసు, ఆఫీస్లో అప్పటి వరకు ఏం చేస్తున్నావే నువ్వు అని అడిగింది అర్చన.
వసు జరిగింది మొత్తం చెప్తుంది. అబ్బి గారు నన్ను కాపాడాలని వాళ్ళతో దెబ్బలు తిన్నారు, పాపం ఎలా ఉన్నారు అంటూ కంగారు పడుతుంది. అదేంటి, దీన్ని కాపాడిన వాడి గురించి వదిలేసి అబ్బి గారి గురించి ఆలోచిస్తుంది ఏంటి అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం ఏమీ అవ్వలేదులే వసు, నేను కనుక్కుంటాలే అంటూ చెప్తుంది. అర్జున్ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో నుండి అరుస్తున్నాడు. త్వరగా రమ్మని అర్చన వసుని ఫ్రెష్ అయ్యి రమ్మని పంపింది. అర్జున్ దగ్గరికి వెళ్ళి మాట కలిపింది. అన్నయ్య, వసుని కాపాడి స్పాట్లో ఎవడైనా పడి ఉండడం చూసావా? లేదే, ఏం ఎందుకలా అడిగావమ్మా అన్నాడు అర్జున్. ఏం లేదులే, దీన్ని మా బాస్ కాపాడబోయాడంట, ఒకవేళ అక్కడ ఉన్నాడేమో అని అడిగాను అంతే. ఏమోరా, అక్కడైతే మీ ఫ్రెండ్, ఆ ఇద్దరు రౌడీలు మాత్రమే ఉన్నారు అన్నాడు క్యాజువల్గా అర్జున్. వీళ్ళిద్దరి మనసుల్లో వేరే ఆలోచనలను గమనించి సైలెంట్గా ఉంది అర్చన. ఇంతలో ఎక్కడి నుండి ఊడిపడ్డాడో అభి వచ్చాడు. రావడమే వసు వసు అంటూ అరుస్తున్నాడు. ఏంటి సార్ అలా అరుస్తున్నారు, ఏమైంది అంటుంది అర్చన. అదేంటి అర్చన, వసు నీకు చెప్పలేదా? ఇప్పుడు ఎలా ఉంది వసుకి అన్నాడు కంగారు నటిస్తూ. మనసులో మాత్రం వసు నన్ను తప్పుగా అనుకోకూడదు అని అనుకుంటూ. ఎలా ఉంది కాదు, అసలు బ్రతుకుందా అని అడగండి, ఎందుకని తనని అంతసేపు ఉంచారు? ఏదో చిరాకులో వర్క్ అప్పచెప్పాను అర్చన, మర్చిపోయి వెళ్ళినా నేను మళ్ళీ గుర్తుకొచ్చి తిరిగి వస్తుంటే ఇలా జరిగింది. నేను అడ్డుపడ్డాను కానీ వాళ్ళు నన్ను కొట్టి తనని లాక్కెళ్లారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళ నుండి తప్పించుకొని వెళ్ళాను కానీ వచ్చేటప్పటికి అక్కడ ఎవరూ లేరు అని వెతికి పట్టించి వస్తున్నాను. వాళ్ళే చెప్పారు ఎవరో కాపాడారని అంటూ ఆపాడు. నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, నీ దగ్గర ఫోన్ లేదా అని అడిగింది ఆరాగా అర్చన. దొరికిపోయాను అని అనుకుంటూ అది వాళ్ళు నా ఫోన్ పగలగొట్టేశారు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇంతకీ వసు ఎక్కడ, ఎలా ఉంది తనకి అని అంటూ అటు ఇటు చూస్తున్నాడు అభి. ఆ రూమ్లో ఉంది అన్నాడు అర్జున్. థ్యాంక్స్ అంటూ వసు వైపు కదిలాడు అభి. అభిని చూడగానే వసు, అభి గారు మీకేం కాలేదు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా అంటూ కంగారు పడిపోతూ అడుగుతుంది. అభికి ఆ కంగారు చూసి, అమ్మయ్య, వసుకి నా మీద అనుమానం రాలేదు, ఇంకెప్పుడు ఇలాంటి ప్లాన్స్ వేయకూడదు అనుకుంటూ, నేను బాగానే ఉన్నాను వసు, నువ్వెలా ఉన్నావు అంటూ తన తలపై చేయి వేసి చూశాడు. ఈసారి తను అభి చేయి వెనక్కి తీయలేదు. ఉంది అభి గారు అంటూ నవ్వుతూ చెప్తుంది. ఇదంతా అక్కడే ఉన్న అర్చన చూస్తూ, దీని బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలిందా అనుకుంటూ చాలా వింతగా ప్రవర్తించింది అనుకుంటూ అర్జున్ వంక చూసింది. తనకేమీ పట్టనట్టు వెళ్ళి కూరగాయలు కోసుకుంటున్నాడు. తాళి కట్టిన భార్య అని నీకు లేదు, కట్టించుకున్న దానికి కూడా లేదు, మధ్యలో నాకెందుకు అనుకుంటూ వసు అంటూ వెళ్ళి పక్కన కూర్చుంది. వచ్చేసింది, అక్కడ ఆఫీస్లో వదిలిపెట్టదు, ఇక్కడ ఇంట్లో కూడా అనుకుంటూ అర్చన వంక కొరకొరా చూస్తూ, వసు జాగ్రత్త, ఏవైనా అవసరమైతే నాకు కాల్ చేయి అంటూ తన చేయి పట్టుకొని చెప్తున్నాడు అభి. సరే అభి గారు, మీరు కూడా జాగ్రత్త అంటూ తన చేయి అభి చేతి మీద వేసింది. నోరు తెరవడం అర్చన వంతైంది. అభి వెళ్ళిపోయాక వసుని అర్చనను పిలిచి ఆకలిగా ఉంది అంటే లేచి టిఫిన్ తెచ్చి తనకి తినిపించి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టి బయటకొచ్చింది. అర్జున్, అది కనీసం ఒక్కసారి కూడా నీ గురించి అడగలేదు, కనీసం నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు, మరి నీకు కోపం రావట్లేదా ఇలా పనులు చేస్తూ కూర్చున్నా అని అడిగింది మనసు ఉండబట్టలేక అర్చన. కోపం ఎందుకు అచ్చు, ఇన్ని డ్యూటీల్లో అది కూడా నా డ్యూటీనే అనుకుని ఉంటుందిలే, అయినా అది కూడా నిజమే కదా, ఇంకా థ్యాంక్స్ ఎందుకు ఆశించడం? అది కాదు, నువ్వు నాకు అర్థం కావడం లేదు అంటూ, నేను వెళ్తున్నాను, మధ్యాహ్నం వస్తా అంటూ వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకుంటూ, ఒకరి దగ్గర నుండి ఆశించడం అనేవి మానేసి చాలా ఇయర్స్ అవుతుందచ్చు, ఇంకా నా జీవితంలో ఆశించడం అనేది ఉండదు అనుకుంటూ తన పనిలో తాను పడిపోయాడు. వసు కూడా మళ్ళీ అచ్చు వచ్చి లేపితే తప్ప లేవలేదు. ఆ రూమ్ నుండి బయటకు కూడా రావట్లేదు. ఎందుకు అంటే ఏం లేదు అంటుంది కానీ ఎక్కడ అర్జున్ ఆ టైం వరకు ఏం చేస్తున్నావు, కనీసం చెప్పాలని తెలీదని అరుస్తాడేమో అని భయంతో రావట్లేదు. ఇంకా అచ్చు కూడా విసుగొచ్చేసి అలానే ఆ రూమ్కి అన్నీ తెచ్చి పెడుతూ చూసుకుంటూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.